అందరికీ నమస్కారం. ఒకసారి ఈ వీడియో చూడండి. బిఆర్ నాయుడు మాట్లాడే వీడియో. 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. విన్నారు కదా ఆ బిఆర్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. ఆయన ఒక టీటీడీ చైర్మన్ స్థాయిలో ఉండి టీటీడీ మండల ధర్మకర్తల అధ్యక్షుడిగా ఉండి ఆయన ఏమంటున్నాడు, భగవద్గీత చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తులతో మనం పూజిస్తాం. అలాంటిది 50 కోట్లు ఖర్చు పెట్టి అందులో 50 లక్షల పుస్తకాలు మిగిలినాయి. 32 లక్షల పుస్తకాలు అట్టేపడి ఉన్నాయి. అవి అడ్డమా మీకు? ఆ భగవద్గీతలో కూడా ఏం లేదంట, అందరు మహానం వస్తారంట. మరి మీరు చేసిన వ్యవహారాలకు ఎవరు మహానం ఊయడం లేదా? సో ఇట్లాంటి వ్యక్తులని కూటమి ప్రభుత్వం వెనకేసుకున్న అంతకాలం జరిగే వరకు జరుగుతుంది. కానీ భవిష్యత్తులో మాత్రం ఓడిపోవడానికి కారణంలో ఇదొక కారణం. జై హింద్, జై జగన్.